తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీము మండుతున్నట్టుంది. ఇప్పుడు సేమ్ ఎస్ఆర్ఎస్ టీం కూడా కాటరమ్మ కొడుకులు అంటారు కానీ రియాలిటీలో నెట్ ప్రాక్టీస్ నెట్ మ్యాచ్ లో తప్ప రియాలిటీలో ఏం ఉండట్లేదు అనేది. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్. ఓ బావా 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 ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, ఏంటి పరిస్థితి? స్టార్ట్ అవుతుంది మరి ఏంది మేజర్ డిబేట్. రేపు స్టార్ట్స్ అవని, రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారో అని పక్కన పెడితే, ఇప్పుడు ఆల్రెడీ హోమ్ టీమ్ కి సపోర్ట్ జనరల్ గానే ఎస్ఆర్హెచ్ కి తక్కువ కంపారిటివ్ టు అదర్ టీమ్స్. ఏ విధంగా? ఇప్పుడు జనరల్ గా ఫ్యాన్ బేస్ కంపేర్ చేసుకుంటే ముంబైకి ఉన్న ఫ్యాన్ బేస్ గానీ సిఎస్కే ఉన్న ఫ్యాన్ బేస్ గానీ అన్ని మీద మూడు టీములు చెప్పావు. ఇప్పుడు సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ, ఆ తర్వాత ఎవరు? ఆ తర్వాత కేకేఆర్. సరే సరే, మంచిది. సో అంటే కప్పులు గెలిచింది. ఇప్పుడు నువ్వు వేల మీద లెక్క పెట్టిన 4 టీంలే, 10 టీంలు ఆడుతున్నప్పుడు సన్ రైజర్స్, ఆర్ఆర్ ఉంది, పంజాబ్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది, గుజరాత్ టైటాన్స్ ఉంది. ఇప్పుడు కన్నా ఎక్కువ వాళ్ళకు ఉన్నాయంట. వాళ్ళ ఫ్యాన్ బేస్, హోమ్ ఫ్యాన్ బేస్ ఉంది. మనల్లో ఇప్పుడు 2 స్టేట్స్ లోనే అర్థం కాలేదురా. ఏం చూస్తుంటారా మీరు? మ్యాచెస్ ఐపీఎల్ చూస్తారు అంతే, చూసుకొని చప్పట్లు కట్టి అట్టే కూర్చుంటారు అంతే. మా కప్పులు ఉన్నాయి కదా, ఏం ఉండదు వీళ్ళకి. అట్లా కాదు, ఫ్యాన్ లేదంట, ఫ్యాన్ లేదంట. సరే అదంతా పక్కన పెట్టి, ఫ్యాన్ ఉందో లేదో ఆడియన్స్ కి తెలుసు. సరే కాబట్టి అంటే మనం 2 స్టేట్స్ లో ఉన్నాం కాబట్టి రియాలిటీ మనకు తెలుసు. కానీ సో ఆల్రెడీ తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న రియాలిటీ ఏంటి అదే చెప్పు. అంటే హోమ్ టీమ్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్ కి కొద్దిగా తక్కువ. అంతెందుకు యాంకర్ వింజా గారే వచ్చి మన టీం వాళ్ళని మనమే సపోర్ట్ చేసుకోమని ఒక రీల్ కూడా చేశారు, అది పెద్ద వైరల్ అయింది, నీకు తెలుసు. సరే అదంతా పక్కన పెడితే ఆల్రెడీ తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీము మండుతున్నట్టుంది. చెన్నకేశ్వరరెడ్డిలో ఎంఎస్ నారాయణ వేస్తాడు. వీళ్ళు ఇట్లా అంటే ఫస్ట్ సౌండ్ చేయరు, తర్వాత బొగ్గ అంటారు బాలకృష్ణ ఫ్యామిలీ. కానీ అపోజిషన్ ఆ పృథ్వీరాజ్ వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ బుస్ అంటది, తర్వాత బుస్ అంటది. ఇప్పుడు సేమ్ ఎస్ఆర్ఎస్ టీం కూడా కాటరమ్మ కొడుకులు అంటారు, మా టీంలో అంటే ఫియర్లెస్ బ్యాటర్స్ ఉన్నారంటారు, మేము తోపులు అంటారు. కానీ అసలు సిస్లైన చోకర్స్ లాగా తయారవుతున్నారు. లిటరల్ గా నువ్వే చూసుకో. ఇదే మాట నువ్వు 2024 లో అన్నావా? 2024 లో అన్నాం. అంటే ప్రూవ్ చేశారు. ఏమైంది? రన్నర్ అప్ రా. ఏదోలే బావా, ఒక్కసారి లాస్ట్ టైం సీజన్ స్టార్టర్ లో 284, 286 అన్న రాజస్థాన్. అదే ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నా. ఫస్ట్ ఏమో సోడా లాగా బుస్ అన్నారు, తర్వాత బుస్ అయిందనే చెప్తున్నా. పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కొన్ని స్టాట్స్ మారాయి. అది అవతల టీం వాళ్ళ గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుతుంటే వాళ్ళు వాళ్ళు బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఇవ్వకుండా బౌలింగ్ ఫ్రెండ్లీ ఇచ్చి, అండ్ అది కూడా ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళే పిచ్చులు తయారు చేసుకొని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. అలా అనుకుంటే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ అనేది అందరికి భయం పుట్టించింది. ఈవెన్ యు నో దట్ ఈవెన్ ఎవ్రీ టీమ్ కెప్టెన్ వైల్ డూయింగ్ ఎనీ ఇంటర్వ్యూ ఆల్సో ఎస్ఆర్హెచ్ ని ఎవ్రీ ఇంటర్వ్యూలో వాళ్ళు పొగుడుతూనే వచ్చారు. అంటే మీరు ఎట్లా ప్రొపగేట్ చేసుకుంటా అంటే, ఇప్పుడు మాది డార్క్ ఆర్ట్స్, మేము కాటరమ్మ కొడుకులు అంటారు కానీ రియాలిటీలో నెట్ ప్రాక్టీస్ నెట్ మ్యాచ్ లో తప్ప రియాలిటీలో ఏం ఉండట్లేదు అనేది. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? సర్లే అంటే ప్లే ఆఫ్ ఉంది అలాగా, ప్లే ఆఫ్ ఏం లేదు. వీళ్ళు ఇంతే ఇలాగే మాట్లాడి ఎంఐ ఫ్యాన్ ముందుగా చెప్తున్నా. అంటాడు రోహిత్ శర్మ బావా, ఇప్పుడు అది నాకు తెలుసు. సో వీడు ఇలాగే అంటుంటాడు. లాస్ట్ కి ఫైనల్ గా ఎవరు గెలిస్తే నాకు ఓకే అండి అలా మాట్లాడు. ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ డిస్కషన్, ఇది అన్నెసరీ టాపిక్. నేను చెప్తున్నా యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అని కాకుండా, ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ గోయింగ్ టు విన్ ది ట్రోఫీ బావా. ఓకే అనొచ్చు, మా ధోనిది లాస్ట్ ఐపీఎల్ మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు అనొచ్చు. ఈ క్యాండిడేట్ వచ్చి మా ఎంఐ వాళ్ళు మంచి టీం మేము గెలుస్తామని అనొచ్చు. ఆర్సీబీ వాళ్ళు మేము లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ మేము గెలుస్తామని అనొచ్చు. ఏం పెరిగేది కాదు, ఎవరైనా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అది కన్ఫర్మ్ పెట్టుకోండి బాబా. నేను ఏమన్నా అంటే ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటది, గెలవాలనే ఆడతారు. ఇప్పుడు నీకేమంటే ఢిల్లీ టీం కూడా మేము గెలుస్తామంటారు, కానీ పాపం వాళ్ళకి అట్లీస్ట్ అక్కడ దాకా కూడా రావట్లేదు. అంటే నా క్వశ్చన్ ఇక్కడ మెయిన్ ఎస్ఆర్హెచ్ ని తొక్కేయాలనో లేకపోతే వాళ్ళని లిటరల్ గా నాకైతే అనిపిస్తుంది ఏదో ఒకటి అనాలని అంటున్నారు. అట్లా లిటరల్ గా నాకైతే అనిపిస్తుంది. నేను జనాల రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నాను, ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అనే దానికన్నా నేను క్రికెట్ అండ్ స్పోర్ట్స్
కానీ నువ్వు ఒప్పుకోవట్లేదే. ఎవ్రీ స్పోర్ట్స్ కి ఫ్యాన్ ని అంటే బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్. నేను నాకు తెలిసినంత వరకు ఇది వేరే టీం అంటారు కదా బాబా, SRH ఇస్ ఎన్ ఎమోషన్ కాదు. 2008 ఐ థింక్ సో IPL డెక్కన్ చార్జెస్ 2013 దాకా ఊడిగన్ చేసాం, తర్వాత SRH కి వచ్చాం. అంటే అప్పుడు రోహిత్ శర్మ వాళ్ళందరూ ఉండి గెలిపించారులే కానీ ఒక సీజన్, అది ఓకే. అంటే నేను ఏమంటున్నా, సరే అక్కడ కూడా రోహిత్ శర్మ వచ్చాడు, సరే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఈసారి 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రతిసారి ఓవర్ తో మా వాళ్ళు కొట్టేస్తారు, మా వాళ్ళు పీకేస్తారు అంటారు, కానీ ప్లే ఆఫ్స్ వరకు కూడా వెళ్ళట్లేదు. కమిన్స్ కెప్టెన్ బట్ ఇంజూర్డ్, అంటే రేపు అయితే ఆడట్లేదు, అట్లీస్ట్ 4 మ్యాచెస్ వరకు డెఫినెట్ గా మేమే రెస్ట్ ఇస్తున్నాం కావాలని. సో ఆర్సీబీకి ఆల్రెడీ SRH కి చిన్నస్వామిలో మంచి రికార్డ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎవరు చెప్పారు స్టాట్స్? నేను చెప్పడం రీసెంట్ గానే కదా, 2024 లో అనుకుంటా చిన్నస్వామి టోటల్ 5 మ్యాచెస్ ఆడితే చిన్నస్వామి స్టేడియంలోనే 287 కొట్టి హైయెస్ట్ స్కోర్. అవును, బట్ టోటల్ స్టాట్స్ మనం ఓవరాల్ స్టాట్స్ గురించి మాట్లాడాలి, ఏదో ఒక మ్యాచ్ గురించి. సరేలే చెప్పు. ఓవరాల్ స్టాట్స్ గురించి మాట్లాడితే ఆర్సీబీకి బెటర్ రికార్డ్ ఉంది. వాట్ ఈస్ ద రికార్డ్? 3 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, 2 మ్యాచెస్ SRH. 2 మ్యాచెస్ గెలిచిందా? అప్పుడు ఈసారి ఒక మ్యాచ్ గెలిచి 3 చేస్తాను అంటే అది ఓకేలే, గెలిచినప్పుడు చూద్దాం. బట్ ఓకే మామూలుగా అంటే వస్తున్నాడు బెటర్ రికార్డ్ ఎనిమి ఆఫ్ SRH బెటర్ రికార్డ్ అయితే ఆర్సీబీకి ఉంది. అండ్ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్, దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్స్. ఓకే, సో ఫుల్ హై కాన్ఫిడెన్స్ తో వస్తున్నారు. సో రేపు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు? కాన్ఫిడెన్స్ పక్కన పెడతాం అంతే. అంటే ప్యాట్ కమిన్స్ లేడు కదా, మేము సైలెంట్ చేస్తాం స్టేడియం. ప్యాట్ కమిన్స్ సైలెంట్ చేసేదానికే ఇప్పుడు ఇషాన్ కిషన్ ఉన్నాడు. అదే అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ కదా కంపారిటివ్. హూ టోల్డ్ ఇన్ఎక్స్పీరియన్స్? అంటే నాకు ఒక మాట చెప్పి, ఇషాన్ కిషన్ ఎప్పుడు డిబేట్ చేశాడు? అంటే IPL లో ముంబై ఇండియన్స్ మీరు ఎటో అంటే ఏదో రంజీ ట్రోఫీస్ లో, సయ్యద్ ముస్తక్ ట్రోఫీస్ లో వీటిలో కెప్టెన్సీ చేశాడు. బట్ ఇది ఇంటర్నేషనల్ లీగ్ కదా, అంటే ఆ ప్లేయర్స్ ని హ్యాండిల్ చేయగలడా? హీ కెన్ హ్యాండిల్, ఎస్పెషలీ ఇట్స్ అ బ్యాటింగ్ పిచ్. అంటే ఈ దృష్టిలో ఏంటంటే డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడేవాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో లెవెల్ తో నేను ప్లేయర్స్ బ్యాటింగ్ స్టామినా గురించి మాట్లాడట్లేదు. నాట్ అబౌట్ బ్యాటింగ్ స్టామినా, అంటే ఈవెన్ లీడర్షిప్ క్వాలిటీ. ఎక్కడైనా మ్యాచే కదా, ఎక్కడైనా ఇన్ఎక్స్పీరియన్స్ రేపు కొద్దిగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయా అన్నది నా క్వశ్చన్. ఆడొచ్చు కదా అంటే ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ అరైవ్డ్ టు టీమ్ కూడా వచ్చేసాడు. అండ్ హీఈస్ ఆల్రెడీ విత్ SRH టీమ్ ఇన్ ట్రైనింగ్ సెక్షన్ ఆల్సో. ఓకే, నథింగ్ ప్రాబ్లమ్. ఇషాన్ కిషన్ కెన్ టేకిల్. అండ్ ఆల్సో వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ ఉన్నాడు. అండ్ ఆల్సో కూడా కెప్టెన్సీ ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదా. క్లాసన్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు, ఉన్నారు చాలా మంది బ్రో. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే రేపు జయదేవ్ ఉన్నత్కట్ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ గాయ్. ఆయన ఫస్ట్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా, కెప్టెన్సీ మీద ఎందుకులే కానీ. అంటే రేపు ఉంటుందిరా మీకు. నా పాయింట్ ఇక్కడ స్పెసిఫిక్ గా దీని మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఇదే మాట మీరు 2007 ఐ థింక్ సో ధోని మీద ఇలాగే విమర్శించి ఉంటాడు వీడు. లేదు, ధోని మీద కెప్టెన్సీ వైజ్ నేను ఎప్పుడు, నాకు ఇంత కూడా డౌట్ లేదు. నువ్వు అప్పుడు చిన్నపిల్లడు ఏంటో. లేదు అంటే నువ్వు ఏమన్నా ముసలంకుల కాదు కదా, చిన్నపిల్లడు కాదు. సో అలాగే చెప్తున్నా. ఈవెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్స్ ఇచ్చేటప్పుడు ఓకే, ఆయన అప్పటికి బాగా ఆడేవాడు అండ్ హీ హ్యాడ్ ఏ కింగ్ అనే స్టేటస్ తీసుకున్నాడు, అలా తీసుకున్నాడు. స్టార్టింగ్ వచ్చిన కెరియర్ లో ధోని వచ్చినప్పుడు ఇలాగే కదా విమర్శించారు, చిన్నపిల్లడికి ఇచ్చారని. నేను అంటోంది సో ఇషాన్ కెప్టెన్సీ ఇస్తే ఏమైంది అయ్యా? అదే ఎందుకు అన్న దాని మీద స్ట్రెస్ చేస్తున్నా. ఇప్పుడు రేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ ఫుల్ ఎందుకేంది, ప్యాట్ కమిన్స్ లేడు, ఎవరికి నా పాయింట్స్ ఎందుకు అని నేను అంటున్నా అంటే, ఆర్సీబీ ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ తో వస్తుంది రేపు. డిఫెండింగ్ కాన్ఫిడెన్స్, దే ఆర్ డిఫెండింగ్ ఛాంపియన్. ఓకే, హోమ్ గ్రౌండ్ ఒకటి అండ్ రికార్డ్ వీళ్ళకంటే వాళ్ళకి బెటర్ గా ఉంది చిన్నస్వామిలో. అండ్ సూపర్ బ్యాటింగ్ పిచ్ అది. ఓకే, ఒకవేళ స్టార్టింగ్ లో ఆర్సీబీ కనుక బ్యాటింగ్ దిగి 220+ కనుక కొట్టింది అనుకో, దో దే హ్యావ్ స్ట్రాంగ్ లైన్అప్ SRHకి, ఎంతో కొద్ద కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. అండ్ వాళ్ళంతా పవర్ హిట్టింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీని వీళ్ళు డిఫెండ్ చేయడానికి ఆ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ సరిపోతుందా ఇషాన్ కిషాన్కి అన్నదే డెఫినెట్ గా సరిపోతుందని అనుకుంటున్నా. బికాజ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అనేది ఏమి ఒకే మ్యాచ్ ఆడి బొమ్మగా కూర్చోరు. దే విల్ ప్లే టోటల్ టోర్నమెంట్ ఆడతారు. ఐ థింక్ సో దే విల్ ప్లే అరౌండ్ 17 మ్యాచెస్ ఐ థింక్ సో, విత్ ఎవ్రీ స్టేట్ టీమ్స్ తో ఆడతారు. అలాగే జార్ఖండ్ కూడా ఆడి
గ్రూప్ స్టేజెస్లో ఆడి మరి దే వన్ ది ట్రోఫీ. అన్ని మ్యాచ్లు ఎక్స్పీరియన్స్ ఉంది కెప్టెన్సీగా, ఏదో ఒక్క మ్యాచ్ చేసి వచ్చి కూర్చొని ఇక్కడ చేయడంలా. హీ ఆల్రెడీ కెప్టెన్ ఫర్ సో మెనీ ఇయర్స్, నాట్ దిస్ ఇయర్ ఓన్లీ. సో 200 దాటకుండా ఆర్సీబీని 160, 170కి లేదా 190కైనా స్టాప్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విల్ హిట్ దట్ వన్. 190కి స్టాప్ చేసేంత సీన్ ఉందంటారా? ఎస్ఆర్హెచ్ చూస్తారుగా రేపు, ఎందుకంటే నువ్వు నీకు తెలియంది కాదు, అంటే ఎక్స్పీరియన్స్ బాగుంది. నాకు తెలీదు ఎక్స్పీరియన్స్ బౌలర్లు లేరు ఎస్ఆర్హెచ్ లో. ఎక్స్పీరియన్స్ గురించి నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్, మీరు ఏమంటున్నారు బౌలర్స్ లేరు అంటున్నారు. ఒక్కోసారి ఏమో వీడంత మంచి బౌలర్ తో బౌలర్ లేడనిపిస్తుంది, ఒక్కోసారి నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు ఎక్కడ చూడాలంటే నేను ఇప్పుడు చెప్తున్నా అదే రోడ్డు పిచ్చులు అంటావు కదా, ఓవరాల్ మొత్తం ఐపీఎల్ అదే రాడ్డు పిచ్చులు అంటున్నావు కదా, ఆ రాడ్డు పిచ్చుల్లోనే ఒకప్పుడు ఆర్ఆర్ కి జయదేవ్ ఉన్నత్ ఆడేటప్పుడు పోయిపించేవాడు రాడ్డు పిచ్చులు. ఒకప్పుడు అదే ఆల్వేస్ రా నేను అంటుంది ఒకప్పుడు అదంతా కాదు బాబా. ఇప్పుడు అట్లయితే ఓవరాల్ మొత్తం స్టార్ట్ చేసుకుంటే జయదేవ్ ఉన్నత్ ఎన్ని టీమ్స్ మారాడు, అదే నమ్మకం లేక ఆడుతున్నాడు రా, ఆడట్లేదని వదిలేసుకుంటున్నారు అని నా ఫీలింగ్. అండ్ ఖచ్చితంగా ఈసారి చూస్తారు. నాట్ సరే జయదేవ్ ఉన్నత్ పక్కన పెడదాం, ఇంకెవరున్నారు? హర్షల్ పటేల్ 2 times పర్పుల్ గొప్ప ప్లేయర్లు అందరూ పట్టుకుంటున్నాం. సరే హర్షల్ పటేల్ ఓకే, లాస్ట్ ఏదో పర్పుల్ క్యాప్ ఒకసారి గెలిచాడు. వాట్ అబౌట్ ఓకే సరే ఐఎమ్ గోయింగ్ విత్ డేవిడ్ పెయిన్, జాక్ ఎడ్వర్డ్స్ రీప్లేస్మెంట్ గా వచ్చాడు. ఖచ్చితంగా ఎవ్రీ మ్యాచ్ లో కానీ డేవిడ్ పెయిన్ ని పెట్టుకునేదాన్ని ట్రై చేస్తే, ఈ ఒక మ్యాచ్ రేపు అవైలబిలిటీ ఉన్నాడో లేదో తెలియదు నాకు, బట్ ఉంటే మాత్రం హీఈస్ ద పర్పుల్ క్యాప్ హోల్డర్ ఫర్ దిస్ సీజన్. ఐ థింక్ తో ఆర్సీబీ 200 కొట్టున్నట్టు. కొట్టలేదు అని నువ్వు అంటున్నావు, ఇప్పుడు కొట్టినా నేను చెప్తున్నా మేబీ ట్రై టు చేస్, బట్ కొద్ది కష్టం. మేబీ ట్రై టు చేసి ఉన్న. ఇప్పుడు కొత్తగా మా దగ్గర యాడర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే మీరు ఒకవేళ నార్మల్ గా ఆల్ ప్రిడిక్టర్స్ ఆల్ ఎవ్రీ వన్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ అనికేత్ వర్మ ఆర్ సరిల్ అరోరా ఇన్ ది టీమ్ లైనప్ అనుకున్నా కానీ నేనేమంటానంటే అనికేత్ వర్మని తీసుకున్న సలీరాలో విల్ బి యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. ఐ గివెన్ అబౌట్ 235 to 245, 250 కొట్టారు, 255, 254 కొట్టారు. ఐ థింక్ సో 255 టార్గెట్ ఇచ్చారు. నేను 245 చెప్పాను, 10 runs ఓన్లీ. ఈవెన్ నేను సెమీఫైనల్స్ ఇంగ్లాండ్ ఆడేటప్పుడు కూడా సేమ్ 245 చెప్పి 245 to 250 కొడతారన్న 255 కొట్టారు, 5 runs గ్యాప్. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ ట్విట్ ఆల్సో. ఓకే, సో రేపు ప్లేయింగ్ 11 2 teams లో మీరేమనుకుంటున్నారు? ప్లేయింగ్ 11 ఆర్సీబీ అయితే నేను చెప్తాను ఫస్ట్. ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ విల్ ఓపెన్. 1 down ఐ థింక్ సో వెంకటేష్ అయ్యర్ని తీసుకొని వస్తారు. అండ్ 2 down రజత్ పటిదార్. నెక్స్ట్ టిమ్ డేవిడ్, రోమరియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, జాకబ్ డఫీ అండ్ మంగేష్ శర్మ. హీఈస్ గోయింగ్ టు వాచ్ టుమారో. ఖచ్చితంగా ఆడిపిస్తారని ఉంది, బికాజ్ యశ్దయాల్ రీప్లేస్మెంట్ టైప్ అనుకోండి, బట్ ఖచ్చితంగా యశ్దయాల్ బదులు మంగేష్ శర్మ విల్ ఫిట్ ఇన్ ది స్క్వాడ్ అండ్ హీ విల్ ప్లే. అండ్ నాకెందుకో ఇక్కడ ఒకటి శ్రేయస్ శర్మని తీసుకొని వస్తారా లేదా దే విల్ గో విత్ ఫాస్ట్ బౌలర్స్ ఓన్లీ అని చూసుకోవాలి. భువనేశ్వర్ కుమార్ ఆల్రెడీ హీ విల్ బి ఫిట్ ఇన్ ది స్క్వాడ్. భువనేశ్వర్ కుమార్ ఉంటాడు. సుయేష్ శర్మని తీసుకొస్తారేమో, ఎందుకంటే కొద్దిగా వర్సిటాలిటీ ఉంటుంది అని అనుకో. డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ ఆడాడు కదా అతను కూడా, ఈజ్ కాంట్రిబ్యూట్ సో మనీ. అండ్ మీరు ఒక మేజర్ ప్లేయర్ ని మిస్ అయ్యారు, దేవదత్ పడికల్. దేవదత్ పడికల్ ఇంపాక్టర్ గా రావచ్చు, బట్ ప్లేయింగ్ లెవెన్ లో ఫిట్ అవుతాడు. ఎందుకంటే వెంకటేష్ అని అంత పెట్టుకున్నారు, పెట్టుకోకపోతే బాగోదు. అంటే అంత పెట్టుకోవాలా? లిటరల్ గా అదే జరుగుతుంది. అంటే పడికల్ కూడా ఇన్ని రోజులు చూసుకోండి, ఇన్ని ఐపీఎల్ సీజన్స్ తీసుకోండి, వెంకటేష్ అయ్యర్ని అంత పెట్టి కొన్నారు కాబట్టి ఆడిపిస్తున్నారు, అది గుర్తుపెట్టు. అంటే మంచిగా ఆడుతున్నాడని కాదు, ఒక సీజన్ ఆడాడు అంతే. కేకేఆర్ కి ఎన్ని సీజన్ ఆడాడు, కేకేఆర్ ఒక సీజన్ ఆడాడు. అట్లయితే ఈ కాటేరమ్మ కొడుకులు కూడా అందరు ఒక సీజన్. సర్లే. అండ్ అనదర్ థింగ్ నువ్వు చూడాలనుకుంటే, ఇప్పుడు చిన్న స్వామి ఈజ్ ఎ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అంటున్నావు. అండ్ ఐ థింక్ సో ఆఫ్టర్ స్టాంపెడ్ అయ్యాక ఐ థింక్ సో సింగిల్ బాల్ నాట్ బౌల్డ్ ఆన్ దిస్ పిచ్. అండ్ ఇంతవరకు ఎవరు ఆడలేదు కూడా. అండ్ ఐ థింక్ సో లాస్ట్ మ్యాచ్ వచ్చి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, అది లాస్ట్ లో యశ్దయాల్ క్యాచ్, ధోని గారు క్యాచ్, ఆ మ్యాచ్ నాకు తెలిసి లాస్ట్ స్టార్ట్ జరిగింది. సో దెర్ ఇస్ నో ఎనీ మ్యాచ్ ప్లేడ్ టిల్ నౌ
సో ఆ పిచ్ మీద నౌ ఐ థింక్ సో ఇట్స్ నాట్ ఎ బ్యాటింగ్ ఫ్రెండ్లీ, ఇట్స్ ఎ బౌలింగ్ ఫ్రెండ్లీ. ఫేసర్స్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఆ విషయం కనుక వస్తే ఆర్సీబీకి కొద్దిగా హై ఛాన్సెస్ ఉన్నాయి బౌలింగ్ పరంగా అంటే జాకబ్ డఫీ ఈజ్ ఎ గుడ్ బౌలర్. మేబీ ఒక మ్యాచ్ కొట్టించుకున్నా అన్ని మ్యాచ్లు బాగా వేస్తాడు. సో హీఈస్ ఎ గుడ్ బౌలర్. ఓకే, అండ్ వాళ్ళ సైడ్ మంగేష్ యాదవ్ ఐ థింక్ సో న్యూ ఫాస్ట్ బౌలర్, హీఈస్ ఆల్సో గుడ్. అండ్ నాకు తెలిసినంత వరకు నువ్వు ఇక్కడ మాట్లాడాల్సింది ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ అంటేనే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన పేరు కృణాల్ పాండ్యా. ఏ టీంలో ఉన్నా అబౌట్ ఎల్ఎస్జీ ఆర్ హీ విల్ బీ ఇన్ ముంబై ఇండియన్స్ ఆర్ ఆర్సీబీ, ఎస్ఆర్ఎస్ తో తనకున్న రికార్డ్సే వేరు. హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. ఐ కాంట్ టెల్ దట్, బట్ ఐ థింక్ సో. నేను చూస్తున్నంతసేపు ఇన్ని రోజులు మ్యాచ్లు చూస్తూ వచ్చాను అండ్ అబౌట్ సమ్ ప్రిడిక్షన్స్ విత్ ఫ్యాంటసీ 11 అన్ని చేస్తూ వచ్చాను కాబట్టి నాకు తెలిసినంత వరకు కృణాల్ పాండ్యా అనేది టాప్ నాచ్ ఎస్ఆర్హెచ్తో. ఇప్పుడు హీ విల్ టేక్ మినిమం వికెట్స్ అయినా తీస్తాడు ఏ టైం. స్పిన్నర్స్ కి ఫేవర్ చేస్తా అంటావు రేపు మ్యాచ్? స్పిన్నర్స్ అని నేను చెప్పను, కృణాల్ పాండ్యాకి ఫేవర్ చేస్తుంది, అదొక తలకాయ నొప్పి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద వాడికి బేసికలీ కృణాల్ పాండ్యా బాల్ ఎక్కువ స్పిన్ అవ్వదులే, అది నాట్ అబౌట్ స్పిన్. కృణాల్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ అంటే ఏమొస్తుందో తెలీదు, అది మాత్రం ఉంటది. హీ విల్ డామినేట్ కృణాల్ పాండ్యా. అండ్ అనదర్ గాయ్ విరాట్ కోహ్లీ, తన గురించి చెప్పాలి. ఎస్ఆర్హెచ్ అంటే పూనకం వచ్చేస్తుంది. ఐ థింక్ సో సెంచరీస్ కూడా చాలా హైదరాబాద్ పిచ్ మీద కొట్టాడు. కానీ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ చిన్నస్వామిలో అయితే ఐ థింక్ సో హీ విల్ ప్లే వెరీ క్వైట్ అండ్ గుడ్ గేమ్ ఆల్సో విత్ ఆన్ ఎస్ఆర్హెచ్ ఆల్వేస్. అండ్ ఇంకా వాళ్ళ టీం చూస్తే ఇంకా నువ్వు చెప్తే ఇంకా ఫిలిప్ సాల్ట్, ఐ థింక్ సో జాకబ్ బెత్తల్ని తీసుకొని రారు, రోమరియా షెఫర్డ్, టిమ్ డేవిడ్, వాళ్ళు ముగ్గురు ప్లస్ జాకబ్ డఫీ, నలుగురు ఫారినర్స్తో వెళ్తారు. సో టిమ్ డేవిడ్ ఈజ్ ఆల్సో ఏ మాన్స్టర్, 6 hitter ఆల్సో. ఆ గేమ్ చూసాం రీసెంట్ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా తరఫున సమ్వాట్ హీ అండ్ ఐ థింక్ సో ఆస్ట్రేలియా తరఫున కొన్ని మ్యాచెస్ బాగా ఆడాడు వరల్డ్ కప్ లో. అంతకుముందు పాకిస్తాన్ మీద మాత్రం ఈ ప్లేడ్ లైక్ ఎ మాన్స్టర్. ఒక ఇన్నింగ్స్ అయితే అందరు వికెట్లు పడిపోతాయి, టిమ్ డేవిడ్ ఒక్కడే సెంచరీ ఏమో కొట్టేసి విల్ డూ గుడ్ స్కోర్. అండ్ హీఈస్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు నీ మాటల్లోనే ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్ నువ్వే చెప్పావు, నేనేం చెప్పట్లే. సో ఇంత స్ట్రాంగ్ టీము ఇప్పుడు ఆర్సీబీ గురించి చెప్పాను కదా రా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడే ముందు, ఇప్పుడు అందరూ మొన్నటిదాకా ఆర్సీబీని సౌత్ ఆఫ్రికా లాగా చోకర్స్ అనేటోళ్ళు, ఈసాల కప్ నమ్మదే అని ట్రాల్ చేశారు. అట్లాంటి వాళ్ళు ఈసారి రోరింగ్ ఛాంపియన్స్ లాగా వస్తున్నారు. కానీ అసలు సిస్లైన చోకర్స్ ఎస్ఆర్హెచ్ టీమ్ అవుతుందేమో అని, అంటే ప్రతిసారి అట్లానే ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళ. ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే మేము వచ్చి ఇప్పుడు ఛాంపియన్షిప్ మేము గెలుస్తామని చెప్పి మేము అంటూ వచ్చాము, కానీ చోకర్స్ అవుతున్నారు. వాట్ ఈస్ ద అంటే లాస్ట్ 2025 సీజన్ వాస్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. అసలు స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళు చూస్తే అమ్మో వీళ్ళు ఈసారి కప్పు కొట్టేస్తారా నీకు అనిపించింది? చాలా మంది అనుకున్నారు. నీకు అనిపించింది కదా? చాలా మంది అనుకున్నారు. అంటే 287 అనుకునేది ఓకే, చిన్నస్వామి నీకు అనిపించింది కదా? నాకు అనిపించలేదు, జనరల్ పర్స్పెక్టివ్ చెప్తాను. సో చెప్పారు నాకు 287 అట్లాంటి స్కోర్లు చూసినప్పుడు వీళ్ళు ఫియర్లెస్ బ్యాటింగ్ లో అబ్బో అనుకున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫ్లాట్ రోడ్స్ ఉన్న పిచ్ మీద కొడుతున్నారు, టర్న్ అయ్యే పిచ్ మీద ఆడారు, తారేసి రాశారు. మీరు స్టాట్స్ చూస్తే తెలుస్తుంది కదా, వాళ్ళు ఆడిన మ్యాచ్లు అన్ని ఫ్లాట్ పిచ్ల మీద తప్పితే కొద్దిగా టర్న్ అయిన పిచ్లు ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అది లాస్ట్ సీజన్ 2024 లో. నీకు నేను 2025 గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా 2025 గురించి తీసుకున్నా కదా, అంటే నీకు చెప్పాను స్టార్టింగ్ వాట్ ఎవర్ లాస్ట్ టైం ఏమైందో. అది ఏమైందంటే అదర్ టీమ్స్ అవే మ్యాచెస్ ఆడినప్పుడు దే డిడ్ నాట్ యాజ్ స్టాట్స్. అంటే ఆర్సీబీ పిచ్ లో ఓకే డీసెంట్ స్కోర్ అయితే చేస్తాడు, అంత ఉండదు. హెడ్ కూడా డీసెంట్, ఎందుకంటే వరల్డ్ కప్ లో ఫామ్ చూసాం, హీఈస్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. బట్ హెడ్ అనేవాడు ఆ పిచ్ లో ఏమైనా కొంచెం మ్యాజిక్ నిలబడి ఆడి ఏదైనా చేస్తాడని. బట్ ఈసారి నేను చూడాలనుకుంటుంది ఏంటంటే క్లాసన్. ఈ టుమారో గేమ్ గురించి మాట్లాడితే క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ ఎ బౌలర్, క్లాసన్ యాజ్ ఎ బ్యాటర్. ఐ నీడ్ టు సీ టుమారో. అండ్ డీసెంట్ స్కోర్స్ అయితే అందరు చేస్తారు, బట్ హై స్కోర్ క్లాసన్ మేబీ, బికాజ్ హీఈస్ ఆల్సో ఇన్ నాట్ టచ్ విత్, అంటే చాలా రోజులుగా ఆడడం లేదు. బట్ రీసెంట్ ప్రాక్టీస్ గేమ్ లో చూసినప్పుడు ద గేమ్ హీఈస్ ప్లేయింగ్ లైక్ ఈజ్ అంటే
అందరు కొడుతున్నారు, బట్ చూసి నిదానంగా ఆడుతూ స్కోర్ అనేది పెంచడానికి ట్రై అంటే చేశారు. నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డికి దిస్ సీజన్ ఇస్ డూ ఆర్ డై సీజన్ లానే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఈసారి చాలా మంచి ఛాన్స్, ఈసారి ప్రూవ్ చేసుకుంటే తనకి ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా రావడానికి. డెఫినెట్గా హీస్ ఆల్రెడీ ప్లేయింగ్ కదా ఇంటర్నేషనల్, టెస్ట్ గేమ్ ఆడుతున్నాడు. టెస్ట్ గేమ్ ఆడుతున్నాడు, బట్ ఒక T20 ప్లేయర్ ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డికి డూ ఆర్ డై అని చెప్పను, బట్ హీఈస్ ఇన్ ఆల్సో గుడ్ ఫామ్. రీసెంట్ గా ఆంధ్రాకి ఆడినప్పుడు కూడా హీఈస్ ప్లేయింగ్ గుడ్ అండ్ ఖచ్చితంగా హీ విల్ ప్లే గుడ్. రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా హీ డన్ 74 ఐ థింక్ సో ఫర్ డీసెంట్ బాల్స్ ఓన్లీ. అండ్ ఆల్సో బౌలింగ్ కూడా ఫస్ట్ బాల్ మేడిన్ వేసి 2 వికెట్స్ తీయడం ప్రాక్టీస్ గేమ్ లో, ఇషాన్ కిషన్ అండ్ రవిచంద్రన్ స్పరన్ వికెట్ తీయడం, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ గుడ్ టచ్ విత్ బాల్ ఆల్సో. అండ్ బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నాడు, లెంత్ కూడా 30 yards తీసుకొని మరి చేంజ్ చేశాడు, స్టైల్ చేంజ్ చేశాడు. నైస్. అంటే డూ ఆర్ డై అని ఎందుకన్నా అంటే ఒకప్పుడు లాగా ఇండియాకి ఇప్పుడు బెంచ్ మీద ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాల్సిన అది నిజమే, బట్ యాజ్ ఎ నౌ హీఈస్ ప్లేయింగ్ ఓన్లీ టెస్ట్ క్రికెట్ కాబట్టి కమ్ బ్యాక్ ఫర్ T20 అండ్ ODI మేబీ ఈ సీజన్ అవ్వచ్చు. బట్ ఎనీ విచ్ వేస్ SRH ప్రెడిక్టబుల్ 11 యా హెడ్ ఆల్రెడీ బ్యాక్. హెడ్ అండ్ అభిషేక్ ఓపెనర్స్, ఇషాన్ కిషన్ 1 down. 4th place ఈజ్ డౌట్ఫుల్. అంటే నేనేమంటున్నానంటే 4th ప్లేస్లో లివింగ్స్టన్ ని తీసుకొని వచ్చి క్లాస్ అని కింద పెడతారా అని అనిపిస్తుంది, ఎందుకంటే లివింగ్స్టన్ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ ఈవెన్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. యాక్చువల్గా నాకు అది ఫిట్టింగ్ పొజిషన్లో ఎవరు నన్ను దింపడం లేదు అని, బికాస్ ఈసారి ఖచ్చితంగా లివింగ్స్టన్కి ఆ ఛాన్స్ ఇస్తారేమో 4th ప్లేస్లో తీసుకొని వచ్చి. అండ్ కిందకి క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్రౌండర్ అండ్ ఖచ్చితంగా బౌలింగ్ కూడా చూడాల్సింది మెయిన్. అండ్ అనికేత్ వర్మ ఆర్ సరిల్ అరోరా ఇన్ 11. ఖచ్చితంగా అనికేత్ వర్మ పెట్టుకున్నా ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమైనా అవసరం వస్తే సలీల్ అరోరాని దింపుతారు, లేదు సలీల్ అరోరానే తీసుకుని వచ్చి ముందు పెట్టుకుందాం అంటే ఇట్ ఈస్ ఆల్సో గుడ్ డెసిషన్ బై టీమ్. సలీల్ అరోరా వస్తాడు. అండ్ ఐఎమ్ థింకింగ్ సో హర్షల్ పటేల్, ఉనత్కట్, బైడెన్ కర్స్ కాకపోతే ఇషాన్ మలింగా. డేవిడ్ పైన అవైలబిలిటీ ఉంటే డేవిడ్ పైన కూడా రావచ్చు యాజ్ ఎ ఫారిన్ బౌలర్. నెక్స్ట్ హర్ష దూబే, అంతే 11 అంతే. సో రేపైతే ఓవరాల్ హెడ్ టు హెడ్ అయితే ఆర్సీబీ వర్సెస్ SRH లో SRH కి ట్రాక్ రికార్డ్ ఎక్కువ ఉంది, బట్ చిన్న స్వామిలో అయితే నువ్వు చెప్పేది ఏమంటే 5 మ్యాచ్లు ఓవరాల్ గా హెడ్ టు హెడ్ కూడా 25 మ్యాచెస్ ఆడారు. 13 SRH గెలిచింది, 11 ఆర్సీబీ గెలిచింది. ఇక్కడ 5-3 అంటే ఆల్మోస్ట్ సిమిలర్ రేషియోనే ఉంది. రేపు ఎవరు గెలుస్తారో చూద్దాం. సో చూద్దాం రేపు చోకర్స్ ఎవరు, నిజమైన చోకర్స్ ఎవరో చూపిస్తాం. అండ్ ఈ చోకర్ గాడికి చొక్కా తీసి కొట్టాలి, అది చూపిస్తాం. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ టీం గెలుస్తుందో ఆ టీం ఈ టీం కాదు, SRH గెలుస్తుంది. మ్యాచ్ అయిపోయాక ఇది గెలుస్తుందో లేకపోతే బత్తాయిలు గెలుస్తాయి, సారీ ఆరెంజ్ ఆర్మీ గెలుస్తుందో, అంటే ఇంగ్లీష్ ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. మా బావతో మ్యాచ్ అయిపోయాక మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఎంత డిస్కస్ చేసినా ఈ అదోకి చెప్తున్నా, రేపు SRH గెలుస్తుంది. అంటే ఏంది బత్తాయిలా పిండ అంటే ఆరెంజ్ ఆర్మీ ఏది పిండాలో మాకు బాగా తెలుసు. ఆరెంజెస్ ని తెలుగులో ఏమంటారో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నువ్వేం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, వీడికి బత్తాయిలు పిచ్చేది రేపు ఖచ్చితంగా ఉంటది. డెఫినెట్ గా SRH going to win the game. Okay friends, let's see tomorrow who will win.